హలో వ్యూయర్స్, వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర అంటే అందరికీ ఇష్టమే కదా. సో ఈరోజు అది ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో ధనియాలు, జీలకర్ర వేసి మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత వీటిని పక్కన పెట్టి మళ్ళీ అదే కడాయిలో కొన్ని పల్లీలు, నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా రోస్ట్ చేసుకున్న అన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసి అందులోనే కొంత జీడిపప్పు వేసి మిక్సీ పట్టి అందులోనే ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, టొమాటో అన్నీ వేసి ఒక పేస్ట్ లాగా రెడీ చేసేద్దాం. ఇలా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వంకాయని ఇలా 4గా కట్ చేసి మధ్యలోకి ఈ మసాలా పేస్ట్ని స్టఫ్ చేద్దాం. ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టి ఇంకో ప్యాన్ పెట్టి అందులో ఆయిల్, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా ఈ స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసి ఒక 5 నిమిషాల దాకా తిప్పుతూ ఫ్రై చేద్దాం. ఇలా వంకాయలు అన్ని వైపులా ఫ్రై చేసి ఇప్పుడు మిగిలిన మసాలా వేసేసి కొన్ని నీళ్లు, కొంచెం చింతపండు రసం వేసి వంకాయలు పాడైపోకుండా జాగ్రత్తగా కలిపి మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా, అంటే వంకాయ పూర్తిగా మగ్గిపోయేదాకా కుక్ చేయాలండి మీడియం ఫ్లేమ్ మీద. వంకాయ బాగా మగ్గిపోయి ఇలా నూనె పైకి తేలింది అంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేయడమే. ఈ కర్రీని పులావ్లోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లో అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇలా లాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసి సర్వ్ చేసుకుంటాం అన్నమాట. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ ఈజీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఎలా వచ్చిందో.